దావీదు మహారాజు తన అనుభవములో 37వ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఏమనంటే మొదటి వచనంలో మనం చూసినట్లయితే చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము అంటున్నాడు. వ్యసనము అంటే మానక చేసేది, పదే పదే జరిగించే దానిని వ్యసనము అంటారు. అంటే మంచి పనైనా చెడ్డ పనైనా. కానీ ఈ వాక్యము, ఈ పదము ఎక్కువగా ఎప్పుడు వాడతాము అంటే చెడ్డ పనులు చేసేటప్పుడు మాత్రమే. ప్రార్థన చేసేటప్పుడు కూడా వ్యసనముల నుండి విడుదల పరిచయ్య, వ్యసన క్రాంతుడిగా ఉన్నాడు, వ్యసనము కలిగిన వారిగా ఉన్నారు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అతను ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా తన బిడ్డల నిమిత్తము ఏం చేసేవాడంటే దహన బలి అర్పిస్తూ ఉండేవాడు. ఎవరు అతను? యోబు. మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో చూద్దాం. 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున. ఈ యొక్క వాక్యం మనకు అవసరం. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన వంటి అందమైనటువంటి వారు, ఆయన వంటి ధనవంతుడు ఆ దేశంలోనే లేనేలేడు. అయితే ఆయనకు సాటి అయినది కానీ ఆయనకు తక్కువైనది కానీ ఏది కూడా లేనేలేదు. ఆయనకు బంగారం కానీ, పేరు ప్రఖ్యాతులకు కానీ, అందానికి కానీ, సౌకర్యాలకు కానీ దేనికి తక్కువ లేదు. బిడ్డలకు కానీ, భార్య, ప్రతి విషయంలో కూడా ఆయన తృప్తి చెందినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన సంతోషముగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. సకల సమృద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రతి దినము కూడా, ప్రతి నిత్యము కూడా దహన బలి అర్పించేవాడు. దేని నిమిత్తం చేసినా సరే ఆయన ప్రతి దినము కూడా మానకుండా ప్రతి నిత్యము కూడా ఏం చేసేవాడంట? దహన బలి అర్పించేవాడు. ఈ దినాల దహన బలి మీరు ప్రతిరోజు అర్పించండి అని నేను ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దహన బలి ఆ దినాలలో ఆయన పాప పరిహారార్థమై కృతజ్ఞత పూర్వకముగా పాప క్షమాపణ నిమిత్తం దహన బలులు అర్పించేవాళ్ళు. ఒక మేకపోతును కానీ, పావురపు పిల్లలు కానీ రక్త ప్రోక్షణ జరిగించి వారి పాప పరిహారార్థాన్ని చెల్లించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే యోగును బట్టి మనం ఆలోచిస్తే మనం చేయవలసిన దహన బలి ఏమిటంటే ప్రతి నిత్యము కూడా వ్యసనముగా చేసుకునవలసింది ఏమిటంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి నిత్యము కూడా అవసరమైంది. ప్రతి దినము కూడా మనం చేసే పనుల్లో నువ్వు ఏది చేసినా చేయకపోయినా సరే చేయవలసింది ఒకటే, నిత్యము కూడా. ఏమిటంట? ప్రార్థన. నువ్వు ఊడుస్తున్నావు అంటే నీ హృదయాన్ని ఊడవమని అడగాలి. నువ్వు అంటులు తోముతున్నావు అని అంటే నా హృదయాన్ని, నా జీవితాన్ని తోమమని దేవుణ్ణి అడగాలి. బట్టలు ఉతుకుతున్నావంటే దాంట్లో ఉన్న మురికి ఎలా పోతుందో నా బ్రతుకు పట్టిన, నా హృదయానికి పట్టిన, నా జీవితానికి పట్టిన, నా కుటుంబానికి పట్టిన మురికిని వదిలించమని అడగాలి దేవుని సన్నిధిలో. ఏదైనా సరే మనం రాస్తున్నా, తిరుగుతున్నా, కూర్చుంటున్నా, నిలబడుతున్నా, చూస్తున్నా, ఏది చేస్తున్నా కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒక విలేకరు అడిగాడంట, అయ్యా మీ పరిచర్య ఎంతగా ఎదగడానికి, ఎంతగా అభివృద్ధి పరచబడటానికి ఏంటయ్యా కారణం అంటే రాసుకోండి అన్నాడంట. ఆయన బుక్ మీద పెన్ను పెట్టాడంట విలేకరు.
రాసుకోవడానికి. పెట్టగానే నెంబర్ 1 అన్నాడంటే ఈయన ఒకటి వేసాడంట విలేకరు. వేయగానే ప్రార్థన అన్నాడంట. ఏమన్నాడు? ప్రార్థన అన్నాడు. రాసిస్తాడు. ఎవరు? విలేకరు రాశాడు. నెంబర్ 2 అన్నాడు. ఈయన 2 వేసాడు. మళ్ళీ ప్రార్థన అన్నాడు. ఆయన వైపు ఎట్లా తిరిగి చూశాడు. రాయ్యా అన్నాడంట. మళ్ళీ ప్రార్థన అని రాశాడు. నెంబర్ 3 అన్నాడంట. నెంబర్ 3 కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా 3 సార్లు ఎందుకు చెప్పారు అంటే మీకు గుర్తుండాలి, ఇది ప్రార్థన వలన మాత్రమే సాధ్యం. ప్రార్థన వలన మాత్రమే నేను అభివృద్ధి పరచబడ్డాను. ప్రార్థన వలన మాత్రమే నేను దీవించబడ్డాను. ప్రార్థన వలన మాత్రమే నేను సంతోషంగా ఉన్నాను. ప్రార్థన వలన మాత్రమే నేను ఎంత అభివృద్ధికరంగా అనేక విషయాలలో దీవెనకరంగా ఉన్నాను అని చెప్పి దైవజనుడు చెప్పాడంట. ఆయన పేరేంటంటే పాల్ యాంగిచో గారు. ప్రపంచంలోనే గొప్ప దైవ సేవకుడు, మంచి సంఘం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పాడంట? ప్రార్థన అనేది లేనప్పుడు మన బాడీలో నిలబడటానికి ప్రాముఖ్యమైనటువంటిది వెన్నెముక. అది లేకపోతే ఎలాగ కూలబడిపోతామో అట్లాంటి పరిస్థితి కలిగినటువంటి జీవితము కలిగి ఉంటామంట మనం. ఎప్పుడైతే ప్రార్థన అనేది మనం బలము కలిగి ఉంటుందో అప్పుడు వెన్నెముకతో మన బాడీ ఎంత స్ట్రాంగ్గా స్టిఫ్గా నిలబడి ఉంటుందో మన ఆత్మీయ జీవితము కూడా అదే విధముగా నిలబడుతుంది. ఎక్కడ నిలబెట్టినా కూడా, ఎక్కడ నిలబడినా కూడా, ఎక్కడ చూస్తున్నా కూడా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఆ ప్రార్థన నీకు రక్షగా, నీ సిగ్గును దాచిపెట్టడానికి నీ వస్త్రము ఎలాగూ ఉంటుందో, నీకు ప్రొటెక్షన్గా నీ చుట్టూరు ఉన్నటువంటి నీ తల్లిదండ్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, అంతకంటే మిన్నగా దేవుని యొక్క కాపుదల నీకు చేర్చేదిగా ఉంటుంది. ఏంటది? ఎందుకు ఇన్నిసార్లు అడిగానంటే ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. నిత్యము చేయవలసింది, వినాలి, నిత్యము చేయవలసింది ఏంటంట? ప్రార్థన చేయాలి. ఆయన ఆనాటి కాలంలో ఏం చేసేవాడంట? యోబు భక్తుడు దహన బలి అర్పించాడు. ఎవరి నిమిత్తం? బిడ్డల నిమిత్తం మాత్రమే ఆయన చేసింది. యోబు భక్తుడు చేసింది బిడ్డలు చేశారేమో అనుమానంతో, అనుమానం పెనుభూతం లాంటిది, చేశారేమో అనే తలంపుతో ఆయన ఏం చేశాడు? దహన బలి అర్పించాడు బిడ్డల నిమిత్తం. ఆయన కలిగిన శ్రమలో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన దహన బలిని అర్పించాడు. మనకున్నటువంటి పరిస్థితులు మార్చబడాలి అంటే, మన స్థితిగతులు మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అనగానే పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పారు. నేను రోజు ప్రార్థన చేయాలని, అట్లానే మొదట బాప్తిసం తీసుకునే ముందు కూడా ఒక వ్యక్తి ఒక మంచి నిర్ణయం కలిగి, నేను ఈ రోజు నుంచి ఒక పట్టుదల కలిగి నేను ఇలానే ఉండాలి, నేను ఉపవాసం ఉండాలి, ప్రతి శనివారం ప్రార్థనకి వెళ్ళాలి, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన పెట్టిన ప్రతి ప్రార్థనలో పాల్గొనాలి. మొదట బాప్తిసం తీసుకునేటటువంటి వ్యక్తి కలిగినటువంటి ఆలోచన తీరా 2023 గడిచిపోయింది. 2024 వచ్చేటప్పటికి ఫలానా అక్క ఇట్లా అంది, ఫలానా అన్న ఇలా అన్నాడు, ఆమె చూడండి ముందు, తర్వాత మేము నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి డుబ్బును చూసో, ఈ లోకంలో ఉన్నటువంటి నన్ను చూసో, ఈ లోకంలో ఉన్నటువంటి మరొకరు వైపు చూస్తే ఆశీర్వాదం రాదు. ఎవరి వైపు చూసినా దీవెన రాదు, మార్పు రాదు, కృప రాదు, వెతుకుదల రాదు, అభివృద్ధి రాదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి.
దేవుడు చెప్పుచున్న మాటల వైపు చూడాలి. దేవుడు ఆత్మపూర్ణులుగా రచించినటువంటి రాయబడినటువంటి వాక్యం మనం చదివాం. ఏం చదివాం? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదివాం. అందులో చివరి భాగంలో ఏముంది? యోబు నిత్యము, చెప్పాలండి అందరూ, యోబు నిత్యము, మళ్ళొకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు నిత్యము కూడా అలాగా చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి నిత్యము మానక చేస్తూ ఉన్నాడంట. ప్రతి నిత్యము కూడా, ఒక క్షణం అనేది కాదు, అరక్షణం అనేది కాదు, ప్రతి నిత్యము కూడా అలాగా చేస్తూ ఉన్నాడు. అరుణోదయము లేచి చేస్తూ ఉన్నాడు, ఉదయాన్నే లేచి చేస్తూ ఉన్నాడు. ప్రతి దినము కూడా, ప్రతి నిత్యము కూడా అలానే చేస్తూ ఉన్నాడు. దేవుడంట ఆనాటి కాలాలను దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడంట. ఇప్పుడైతే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞ ఉన్నది. చాలండి, రిఫరెన్స్ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడైతే ఆ అజ్ఞాన కాలములు ఏమంటున్నాడండి? అదైతే అజ్ఞాన కాలం, జ్ఞానము లేనటువంటి కాలం, ఆలోచన లేనటువంటి కాలం, కొంచెము కూడా తెలివి లేనటువంటి కాలము అనేది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికంట? ఆ అజ్ఞాన కాలము అన్నాడు అంటే అక్కడ ఉన్నది మనుషులు కాదండి, మనుషులు కాదా? అవునా? దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నది మనుషులే, కానీ ఆ అజ్ఞాన కాలం, జ్ఞానము లేనిది ఆ కాలం. ఈ కాలము జ్ఞానము కలిగినది. దేవుడు అన్ని విధాలలా దేవుడు సౌకర్యాలను కలిగిస్తున్నాడు. ఏది కావాలన్నా పిన్న పాయింట్తో సహా ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏమండి? సూదితో సహా, స్విగ్గీ అని, బట్టలకి, ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగా అన్ని విధాల మనిషికి దేవుడు జ్ఞానము చొప్పున ఇంటి ముందుకే అన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. దేవుడైతే ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంట? అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రతి నిత్యము ప్రార్థనాత్మ కలిగి ఉంటావో, ప్రతి నిత్యము కూడా నువ్వు చేయాలనుకున్న దానిని మానక చేస్తూ ఉంటావో, ఏదైతే నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడవాలని ఆశ కలిగి ఉంటావో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టము కలిగిన వాడు. ఈనాటి కాలంలో ఏలుబడి చేస్తున్న కరోనా వల్ల కాదు, ఈనాటి కాలంలో ఏలుబడి చేస్తున్న అప్పుల సమస్యల వలన కాదు, ఈనాటి కాలంలో ఏలుబడి చేస్తున్న అనారోగ్య వలన కానే కాదు. ప్రతిదీ కూడా దేవుడు సానుకూల పరిచి సమస్తమును సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే ప్రతి నిత్యము కూడా మారు మనస్సు కలిగి మన క్రమాన్ని మార్చుకొని, మనస్సును మార్చుకొని, ఆలోచన మార్చుకొని, ఎప్పుడైతే ఒక క్రమం చేయాలని నువ్వు పూనుకుంటావో, పని పూనుకోను పూర్తి చేయాలండి. పని పూనుకోను. నేను నిలబడితే ఇలానే ఉండిద్ది. పాస్టర్ అయితే మొత్తం అట్టికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టు ఉండిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిలబడి వాక్యం నేను చెబుతా, సగం వాక్యం మీరు చదవాలి. దేవునికి స్తోత్రం. పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. పని పూనుకొనుము. ఎప్పుడైతే యోబులాగా బిడ్డల కోసమైనా లేకపోతే నీకు కావలసిన ఏ పని నిమిత్తమైతే నువ్వు నిత్యము చేయడం పూనుకుంటావో, దేవుడు నీకు తోడుగా ఉండును గాక. దేవుడి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఈ సమయంలో మీరు చెప్పినటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రాలు. యోబు వలె మా ప్రభు ప్రతి నిత్యము కూడా మానక నీ సన్నిధిలో ఏమి చేయాలనుకుంటున్నామో మా ప్రభు ఆ క్రమాన్ని మేము విడిచిపెట్టక ప్రతి నిత్యము చేస్తూ మా మారు మనసు కలిగి మార్పు అయా యేసయ్యా నీకే వందనాలు. నీ సన్నిధిలో ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండటకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.